స్వరూపులైన ప్రేక్షక మహాశయులకు ముందుగా నా హృదయపూర్వక కళాభివందనములు. సకల కళాకారుల సమైక్య శ్రీకాకుళం జిల్లా వారు సమర్పిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మరి బిఏ మోహన్ రావు గారు జన్మదినోత్సవ సందర్భంగా మనందరి వినోదార్థం ఇక్కడ కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీ ముందు ప్రదర్శించబో నాటకం సందేశాత్మక పద్య నాటకం చింతామణి. రచన శ్రీ కాళ్ళకూరి నారాయణరావు గారు. ఇంతవరకు మీ ముందు రామాంజనేయ యుద్ధ సన్నివేశాన్ని తిలకించారు. దీనివల్ల మనం గ్రహించవలసింది ఉంది, భగవంతుడికి భక్తుడికి ఎవరు గొప్ప అనే మీమాంస వచ్చినప్పుడు భగవంతుడు భక్తుని గుండెల్లో దాగుంటాడని చెప్పే ఉద్దేశంతోనే ఈ సన్నివేశాన్ని ప్రదర్శించారు. ఈ నాటకమే కాదు, మన పౌరాణిక నాటకం భారతం, భాగవతం, రామాయణం ఏ ఉపాఖ్యానం తీసుకోండి సమాజానికి ఏదో ఒక నీతిని బోధిస్తూనే వస్తున్నాయి. అందుకనే కావ్యేషు నాటకం రమ్యమన్నారు మహాకవి కాళిదాసు గారు. దుఃఖార్తానాం శమార్తానాం శోకార్తానాం తపస్వీనాం విశ్రాంతి జననం కాలే నాట్యమే తద్భవిష్యతి అన్నది నాట్యశాస్త్రం. అంటే దుఃఖంలో ఉన్నవారికి, బాధల్లో ఉన్నవారికి, శోకంలో ఉన్నవారికి, అనేక పనుల్లో నిమగ్నమై ఉన్నవారికి మానసిక ప్రశాంతతను, శారీరక ఉల్లాసాన్ని కలుగజేసే ప్రక్రియ నాటకం. అంతేకాదు, నాటకం విజ్ఞానం, వినోదంతో పాటు సమాజాన్ని హెచ్చరిస్తూ ఏదైనా ఒక సందేశం అందివ్వాలి. అప్పుడే నాటకం చిరకాలం జీవిస్తుంది. ఇన్ అదర్ వర్డ్స్, drama is an education, entertainment, and it is to be played to eradicate any evil from the society. Then only the drama will survive everlasting. ఈ నాటకాన్ని కవి గారు వేశ్యావృత్తిని ఇతివృత్తంగా తీసుకుని రాశారు. వేశ్యావృత్తి మన ముత్తాతల నాడు, తాతల నాడు, తండ్రుల నాడు, మన నాడు ఉంది. మన పిల్లల నాడు, మనవల నాడు, మునిమనవల నాడు, ఇరుమనవల నాడు, ఇలా తరాలు గడిచిపోతున్నా వేశ్యావృత్తి మన సమాజాన్ని పట్టి పీడిస్తూనే ఉంటుంది. వేశ్యావృత్తి ఒక సామాజిక రుగ్మత. వేశ్య సంపర్కానికి పాల్పడితే సమాజంలో డబ్బున్న వారైతేనేమి, పూజా పురస్కారాలు చేసుకున్న వారైతేనేమి ఏ విధంగా చిన్న చూపు చూడబడతారో, ఎంతగా దిగజారిపోతారో, వారిని ఆశ్రయించిన భార్య, పిల్లలు, తల్లి, తండ్రి ఏ విధంగా వీధులు పాలై అగచాట్లు పాలవుతారని సమాజాన్ని హెచ్చరించే ఉద్దేశంతో సుమారు 100 సంవత్సరాల క్రితం కవి గారి నాటకాన్ని వ్రాస్తే ప్రస్తుతం ఆర్థికంగా, సామాజికంగా దిగజారిపోవడమే కాకుండా ప్రాణాలు కూడా కోల్పోవలసి వస్తుందని ప్రభుత్వం వారు టీవీల్లోనూ, రేడియోల్లోనూ చెప్పుకోవాల్సిన దయనీయమైన దుస్థితి మన సమాజానికి పట్టింది. ఇది బూతు నాటకం అనుకుంటారు చాలా మంది. కాదు, చాలా నీతివంతమైన నాటకం. ఎందుకంటే బూతు సర్వజీవులకు అవసరమే. నిద్ర, భోజనం, సంభోగం అన్ని జీవులకు అవసరమే. మితంగా ఉంటే ఏ బాధ లేదు. విచ్చలవిడిగా పోతే అనర్థాలని వచ్చి పడుతున్నాయి. ఈ విచ్చలవిడిగా పోయే దురవస్థ మాట్లాడే జాతి, మానవ జాతి మనకే ఉంది. తగిన పశుపక్షాదుల్లో ఈ దురవస్థ లేదు. అందుచే విజ్ఞులు, ప్రాజ్ఞులు అందరూ ఆలోచించి సమాజాన్ని జాగృతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకని ప్రజలు నాటకంలో మంచినే గ్రహించండి, ఆద్యంతం తిలకించండి, ఆనందించండి, ఆశీర్వదించమని కోరుతూ మీకు కళాభంగా అర్పిస్తున్నాను. మరొక్క మాట, నవ్వించడం యోగం, నవ్వడం భోగం, నవ్వకపోతే రోగం అన్నారు పెద్దలు. నాటకం హాస్యపూర్తిగా మొదలవుతుంది కాబట్టి ఏ సన్నివేశమైనా తమకు నవ్వు తెప్పిస్తే ఆడ మగ తేడా లేకుండా పగలబడి మనస్ఫూర్తిగా నవ్వుకోవచ్చు. ఏం చేతనంటే నిష్కపటమైన నవ్వు ఆరోగ్యానికి చాలా మంచిది. అది గాక ప్రేక్షకుల స్పందన కళాకారుడికి ఎక్కడ లేని శక్తిని సమకూరుస్తుంది. కాబట్టి సమయానుకూలంగా మీరు స్పందించి మాకు ఆ శక్తిని ప్రసాదించి తద్వారా కళామ తల్లి ఆశీస్సులు మాకు అందించవలసిందిగా మీ అందరికీ మనపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అది మీ చప్పట్లే మాకు దుప్పట్లు, ఈలలే జోలలు. మీరు ఎంత హుషారుగా ఉంటే నాటకం అంత హుషారుగా పరిగెడుతుంది. కాబట్టి మీరు హుషారుగా ఉండండి, నాటకాన్ని రసమయంగా జరిపించండి, మీరు ఆనందించండి. మమ్మల్ని మాత్రం ఆశీర్వదించి పంపించవలసిందిగా మీ అందరికీ హృదయపూర్వక కళాబంధనాలు తెలియజేసుకుంటూ ఈ నాటకానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాను.
మా గురువు గారు శ్రీయుతులు కలిగట్ల సత్యబాబు గారు రాజమండ్రి వాస్తవ్యులు, డోలకి మీద వాద్య సహకారం అందిస్తున్న మరో గురువు గారు శ్రీయుతులు ప్రసాద్ గారు అనకాపల్లి వాస్తవ్యులు, చక్కని దూరశ్రవణీయంతాల్ని రంగోద్దీపన కల్పించిన మిత్రులు బావగారు రమణ గారు, వారి మిత్ర బృందానికి, చక్కని ఆతిథ్యాన్నిచ్చిన కమిటీ పెద్దలకు, విచ్చేసిన ప్రేక్షక మహాశయులకు పేరు పేరున హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి నా పేరు బిఏ నాయుడు, MABL, విశాఖపట్నం. గత 45 ఏళ్ల నుంచి నాటక రంగంలో ఉన్నాను. వివిధ పాత్రలు పోషించి ప్రస్తుతం ఈ రూపంలో మీ ముందు నిలబడే మహాభాగ్యాన్ని ప్రసాదించిన ఆ కళామ తల్లికి శిరస్సు వంచి కళాభంగాలు అర్పించుకుంటూ నాటకంలోకి వెళ్ళిపోదాం. బాబు, నాటకంలో నా పాత్ర శ్రీహరి. పేరుకు తగ్గట్టే ఊర్లో ధనవంతుల దగ్గర ఉన్న డబ్బంతా దోచుకోవడమే నా పని. మా పెద్దమ్మాయి చింతామణి మంచి వయసులో ఉంది బాబు. సంగీతంలోనూ సాహిత్యంలోనూ మంచి ప్రావీణ్యం సంపాదించుకుంది. మా చిన్నమ్మాయి చిత్రబొట్టి వెళ్లి బాగుంది. ఇకపోతే ఈ రోజు మహాపర్వదినం కృష్ణాష్టమి. కృష్ణాష్టమి నాడు వేణుగోపాల స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఓం నమ శివాయ అని నా కాలికి గజ్జి కట్టిన మొదలు నాటి నుండి నేటి వరకు ఈ ఆలయ ప్రాంగణంలో నేనే నాట్యం చేసేదాన్ని. కానీ బాబు, వయసు మీరిపోయింది, అడుగు తడబడుతోంది, తాళం తప్పుతోంది. అందుచేత నాకు బదులుగా మా పెద్దమ్మాయి చింతామణి, అది కూడా ఆలయ ధర్మకర్త గారు గౌరవనీయులు శ్రీయుతులు వాసుదేవమూర్తి గారి అనుమతితో మీ ముందు నాట్యం చేస్తుందని సవినయంగా మనవి చేసుకుంటూ, పెద్దమ్మీ చింతామణి, దేవుడు కలుగుతాం. గురువు గారికి నమస్కరించమ్మా. ఇక పెద్దల చేతులు కోరుతూ నాట్యం చేయమ్మా నా బంగారు కొండ. భువనం
చాలా అందంగా ఉన్నారమ్మా. ఓసిన పిచ్చి కొండ ఒక్క అందమేనేమిటమ్మా? ఏటవతల మేడలు, మిద్దెలు, కర్మాగారాలు, అబ్బో బోలెడంత డబ్బు. అవునమ్మా, నా మనసుకు నచ్చారే. మరి ఇక్కడేమి పద వెళ్దామమ్మా. గురువు గారు.